హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ కార్న్ సమోసాను చూపించబోతున్నాను. ఇలా చేస్తే సమోసా అనేది చాలా క్రిస్పీగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ ఉల్లిపాయ సమోసా రెసిపీని పోస్ట్ చేశాను. ఆ రెసిపీని మీలో ఎవరైనా చూడని వారు ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. మరి ఇవాల్టి ఈ కార్న్ సమోసా రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకుందాం. మీరు హెల్తీగా ప్రిపేర్ చేయాలంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్ని వేసి ఒకసారి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేడి చేసిన ఆయిల్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఆయిల్ వేసి మిక్స్ చేయడం వలన మనం చేసే సమోసా అనేది బయట నుండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా రబ్ చేసినట్టుగా బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా ముద్ద కడితే ముద్ద ఫామ్లో రావాలి. ఇలా మాయిన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చాకే ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. మీకు మాయిన్ సరిగ్గా రాకపోతే మరో టీ స్పూన్ ఆయిల్ని వేసి కలపచ్చు. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలపండి. ఇలా కలిపాక కూడా ఒక 2 నిమిషాల పాటు ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా నీట్ చేయాలి. ఇలా నీట్ చేయడం వలన సమోసా షీట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బాగా నీట్ చేశాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సమోసాలోకి కార్న్ మసాలాను ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలా కోర్స్గా దంచిన ధనియాలను తీసుకుందాం. ఇందులోనే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయని, అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. మీకు పచ్చిమిరపకాయ అనేది మధ్య మధ్యలో తగలకూడదనుకుంటే పేస్ట్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా 50% ఫ్రై అయ్యాక ఇందులోకి 1/3 కప్పు వరకు స్వీట్ కార్న్ని తీసుకుందాం. మీ దగ్గర స్వీట్ కార్న్ అవైలబుల్లో లేకపోతే స్వీట్ కార్న్ని స్కిప్ చేసైనా ఈ మిగతా ప్రాసెస్ అంతా కూడా చేయొచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలను, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు లైట్గా రోస్ట్ చేసిన అటుకులను ఇలా క్రష్ చేసుకుంటూ యాడ్ చేసుకుందాం. లైట్గా రోస్ట్ చేసిన అటుకులను ఇలా క్రష్ చేయడం వలన అటుకులు అనేవి విరిగిపోయినట్టుగా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఇక్కడ నేను నార్మల్ అటుకులను అంటే థిక్ అటుకులను తీసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరను తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ నిమ్మరసం ప్లేస్లో వైట్ వెనిగర్నైనా తీసుకోవచ్చు. నిమ్మరసాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ కార్న్ మసాలాను మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు సమోసాలోకి స్టఫ్ చేయడానికి మన కార్న్ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టేసి మనం కలిపి పెట్టిన పిండిని తీసుకుందాం. 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మరో 2-3 నిమిషాలు బాగా ప్రెస్ చేసినట్టుగా చేస్తూ మిక్స్ చేయాలి. ఇలా మనం ఈ పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తామో సమోసా సీడ్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఈ స్టెప్ని మిస్ అవ్వకుండా బాగా నీట్ చేయండి. ఇలా బాగా నీట్ చేశాక ఒక్కొక్క పిండి ముద్దగా డివైడ్ చేసుకుందాం. మనం తీసుకున్న పిండికి ఇక్కడ నేను 4 పిండి ముద్దల్లా డివైడ్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రోల్ చేసుకుందాం. ఇక్కడ మనం సమోసా కోసం రోల్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత పలచగా రోల్ చేయండి. మనం ఎంత పలచగా రోల్ చేస్తామో సమోసా పై ఉన్న లేయర్ అనేది అంత క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. కాబట్టి పల్చగా ఇలా రోల్ చేయండి. చూడండి, ఇలా చేతిలోకి చూస్తే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇలా చేసిన సమోసా సీడ్స్ని వేడివేడి పెనంపై వేసి జస్ట్ ట్రాన్స్పరెంట్గా అంటే ఒక 5 సెకండ్స్ కాల్చి మరో పక్కకి టర్న్ చేయడమే. ఈ షీట్స్ని మరీ ఓవర్గా కాల్చకుండా జస్ట్ ట్రాన్స్పరెంట్గా కాల్చి తీసుకోవాలి. 2 పక్కల కూడా 5-6 సెకండ్స్ చొప్పున బాగా కాల్చి ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా సన్నగా రోల్ చేసి ఇలా ట్రాన్స్పరెంట్గా కాల్చి తీసుకోవడమే. అయితే ఇలా కాల్చి తీసుకున్న సమోసా షీట్స్ని షీట్స్గా కట్ చేయడానికి ఇక్కడ నేను స్కేల్ని తీసుకొని కట్ చేస్తున్నాను.
పొడవు వచ్చేసి ఇక్కడ నేను ఒక 18 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 4 ఇంచుల వరకు వెడల్పు తీసుకుంటున్నాను. సైజ్ అనేది ఇంత అని కాదు, కానీ మనకు నచ్చినట్టుగా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. కాకపోతే మనకు ఈ షేప్లో కనబడేలా సమోసా సీడ్స్ని కట్ చేసి తీసుకోండి. అయితే ఇలా మనం కొలిచి తీసుకోవడం వలన అన్ని సమోసాలు కూడా సేమ్ సైజులో వస్తాయి. మీకు సమోసాలన్నీ సేమ్ సైజులో రావాలంటే ఇలా అన్ని సమోసా షీట్స్ని కూడా ఈక్వల్గా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేయగా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, వాటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి చివర్లో మనం వీటిని చిప్స్గా ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సమోసా ఫోల్డ్ చేయడానికి మనం పిండిని అప్లై చేస్తాం కదా, ఆ పిండిని కలపడానికి ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకొని ఇందులోనే కొంచెం వాటర్ వేసి చిక్కటి పేస్ట్లా కలపండి. మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం చిక్కటి పేస్ట్లా కలిపాక ఇప్పుడు ఒక్కొక్క సమోసా సీట్ని తీసుకొని ఇలా సగానికంటే కొంచెం తక్కువగా తీసుకొని మనం కలిపి పెట్టిన పిండిని ఇలా అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన కార్న్ మసాలాను 1-2 టీ స్పూన్ల వరకు తీసుకుందాం. ఇప్పుడు పైనుండి కూడా ఇలా కొంచెం పిండిని అప్లై చేసి సమోసాలా ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఓపెన్ అవ్వకుండా కొంచెం మనం కలిపిన పిండిని ఎక్కువగానే పెట్టి చక్కగా క్లోజ్ చేయండి. చూడండి, సమోసా అనేది కరెక్ట్ షేప్లో వచ్చింది. ఇలాగే మరొకటి చేసి చూపిస్తాను. ఇలా మనం ప్రాక్టీస్ లేకపోయినా సరే చాలా ఈజీగా ఈ సమోసాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేశాక కొంచెం పిండిని అప్లై చేసి బాగా క్లోజ్ చేయండి. లోపల మనం స్టఫ్ చేసిన పిండి అనేది బయటికి రాకుండా బాగా క్లోజ్ చేయండి. ఇలాగే మిగతా సమోసాలన్నీ కూడా చేసి తీసుకోవాలి. ఇలా అన్ని సమోసాల్లా చేశాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియంగా వేడయ్యాక సమోసాలను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా తీసుకున్న సమోసాలను హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మనం ఈ సమోసాలను లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సమోసాలకు ఆయిల్ అనేది బాగా పడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఈ సమోసాలు మంచి కలర్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలాగే అన్ని సమోసాలను కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. మనం సమోసాలతోటి పచ్చిమిర్చిని నంచుకుని తింటుంటాం కదా, చివరిగా ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిలను కూడా తీసుకొని ఫ్రై చేసి తీసుకుందాం. వేడివేడిగా క్రిస్పీ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో సమోసాలు హైజీనిక్గా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్ట్ని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.